నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా మనసు 19వ భాగం వినేద్దాం. ఆనంద్ కోర్టులో చెప్పిన విషయాలు మరునాటికల్లా ప్రజలు, పత్రికలు కథగా చెప్పుకున్నాయి. ఈ సంగతి వసుంధరాకి తెలుస్తూనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అరగంట తర్వాత డాక్టర్ వచ్చి వెళ్ళిన తర్వాత తన పక్క మీద నెమ్మదిగా కళ్ళు తెరిచింది వసుంధర. తన మీదకి ఆత్రంగా వంగి చూస్తున్న భర్త వంక చూస్తూ బాబు ఏడి అంది నీరసంగా. వాడు నీకు ముఖం చూపటానికి సిగ్గుపడుతున్నాడు. సిగ్గెందుకు? వాడేం తప్పు చేశాడని సిగ్గుపడాలి? వాడు ఎవరో కొడుకు అని ఎవరో అంటే ఏ? బాబు నా కొడుకే. ఈ అసత్యం ఎవరు చెప్తేనేం? నేను నమ్ముతాననుకుంటున్నారా? ఉహుం, బాబు నా కొడుకే పిచ్చిదానిలా మాట్లాడసాగింది. ఇంతకాలం ఇన్నేళ్లు ఈ అసత్యాన్ని ప్రేమించాను. నాది అనుకున్నాను. మమకారాన్ని పెంచుకున్నాను. ఇంతకాలానికి తెలిసింది పరాయి సొమ్ము నా దగ్గరుందని. వసుంధర గొంతు దుఃఖంతో వణికింది. ఏం మాటలవి వసుంధర? బాబు అసలే కృంగిపోతున్నాడు. నీకు ముఖం చూపలేకపోతున్నాడు. బాబు తల్లిదండ్రులు ఎవరైనా మనం పెంచాం. పెంచిన ప్రేమ కన్న ప్రేమను తీసిపోతుందా? తీసిపోదు. ఇంకా ఎందుకీ బాధ? బాధనా? కన్న కొడుకు అనుకుంటున్నవాడు పెంపుడు కొడుకుగా తేలితే ఏ స్త్రీకైనా బాధగా ఉండదు. ఇంత మోసం ఎందుకు చేశారండి? నిన్ను బ్రతికించుకోవడం కోసం చేశాను. నీకు పుట్టిన బాబు చచ్చిపోయాడని తెలిస్తే నువ్వు బ్రతకవు అని నిన్ను బ్రతికించుకోవడం కోసం చేశాను. అమ్మా! ఆకాష్ దూరంగా ఆగిపోయాడు. నువ్వు బాధపడొద్దమ్మా. నువ్వు ఉండమంటే ఉంటాను. వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాను. విన్నారా? వెళ్ళిపోతాడట. వెళ్ళిపొమ్మంటే వెళ్ళిపోతాడట. నా కడుపున పుట్టినవాడైతే ఇంత మాట అనేవాడా? నీ రొమ్ము గుడిచి 25 ఏళ్ళు నీ చేతిలో పెరిగినవాడు నీకు పరాయిగా కనిపిస్తున్నాడా బాబు? ఎందుకు వసు వాడిని అలా బాధ పెడుతున్నావు? నువ్వే ఇలా అవమానించడానికి పూనుకుంటే లోకం మాటేమిటి? రావుగారు మందలించారు. బాబు ఎప్పటికీ నీ బాబే. అంతా మర్చిపోయి మునుపటిలా ఉండు. ఎంత భ్రమలో జీవించింది ఇన్నేళ్ళు? వసుంధర హృదయంలో ఏదో అగ్ని రగులుకున్నట్టుగా ఉంది. రోజులో చాలా సమయం భర్త మంచం దగ్గర కుర్చీలో కూర్చొని ఆయనతో ఆ కబురు ఈ కబురు మాట్లాడుతూ ఉండే వసుంధర ఇప్పుడు ఆ కుర్చీ సామాన్యంగా ఖాళీగా ఉంచసాగింది. ఎక్కువ సమయం పూజాగృహంలోనూ తన గదిలోనూ ఉండిపోతూ ఉంది. స్నాన భోజనాలు యాంత్రికంగా జరిగిపోతూ ఉన్నాయి. ఆమె వైఖరి చూస్తుంటే రావుగారిలో భయం చోటు చేసుకోసాగింది. ఏమిటి వసుంధర? నీలో నువ్వే ఎందుకిలా కుమిలిపోతున్నావు? నీ నిర్లిప్తత చూచి బాబు పారిపోయేలాగా ఉన్నాడు. ఓ రోజు అన్నారు రావుగారు. ప్రపంచంలో ప్రతి స్త్రీ పురుషుడు కోరుకునే గాఢమైన కోరిక ఏమిటో తెలుసా అండి? తనకు ప్రతిరూపంగా తన రక్తం పంచుకు పుట్టిన సంతానం నాది అని గర్వంగా తృప్తిగా గుండెలో నిండిపోయే భావం తన ప్రతిరూపాన్ని చూసుకున్నప్పుడే కలుగుతుంది. అయితే బాబును నువ్వు అసహ్యించుకుంటున్నావా? రావుగారు బాధగా భయంగా అడిగారు. ఉహుం, వాడు 25 ఏళ్ళు నా చేతిలో పెరగడం మిథ్య కాదు. ఆ ప్రేమ మిథ్య కాదు. కానీ అతడిని కనని నా దౌర్భాగ్యానికి నాకు అసహ్యం కలుగుతుంది. కులట అయినా వేశ్య అయినా రాగిణి బాబు తల్లి. కన్నదే కానీ ఒక్కరోజు కన్నెత్తి చూడకపోయినా ఆమె అతడి కన్న తల్లి. 25 ఏళ్ళు అతడి తల్లి స్థానంలో ఉండి అల్లారు ముద్దుగా పెంచిన నేను మాత్రం అతడి కన్నతల్లిని కాను. కాలేను. ఈ నిజమే నా గుండెల్ని కాలుస్తుందండి. నేను చచ్చేదాకా ఈ అగ్ని ఆరేదే కాదు. ఈ ఇంటిని నన్ను ఏం చేసి పోవాలనుకుంటున్నావు వసు? రుద్ధకంఠంతో అన్నారు. పుట్టడం గిట్టడమే కదా ప్రతి జీవి చేసే పని. కానీ వెళ్ళిపోయే లోపల తనదంటూ ప్రపంచంలో ఒకటి వదిలిపోతే ఆ జీవికి అదే తృప్తి. అదే ధన్యత. ఆ తృప్తిని నోచుకొని దురదృష్టవంతురాలనండి. ఆమె దుఃఖం ఆపుకోలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. రావుగారు గుండెల మీద రాచుకుంటూ కళ్ళు మూసుకున్నారు. మూసుకున్న కంటిరెప్పల క్రింద నుంచి అశ్రుధార ప్రవహించసాగింది. ఏం కానుంది? వసుంధర నిరాదరణకు గురైన బాబు ఏమవుతాడు? ఈ ఇంట్లో తన స్థానం ఏమిటో నిర్ణయించుకోలేక అభిమానానికి మారుపేరైన బాబు ఏ క్షణాన సూట్ కేస్ సర్దుకొని దేశం మీద పడతాడో? ఆ తర్వాత ఈ వృద్ధుల గతి ఏం కావాలి? ఈ ఆస్తి ఎవరి పాలు కావాలి? సరోజ ఆయన బుగ్గల మీద తడిని వేలితో తుడిచింది. ఎందుకు ఏడుస్తారు? మనిషి భవిష్యత్తును సుందరంగా ఊహించుకుంటే తప్పులేదు.
కానీ భవిష్యత్తును భయంకరంగా ఊహించుకొని భయచిత్తులు కావడం మాత్రం విఘ్నత కాదు. నాకేమీ తోచడం లేదమ్మా. నా కర్తవ్యం ఏమిటో చెప్పు. నా చెయ్యి పట్టుకోండి. సరోజ స్నిగ్ధంగా నవ్వింది. పట్టుకుంటాను. నేను నడిపించిన దిక్కుకు నడవండి. నడుస్తాను. నా మీద అంత భరోసా? తండ్రికి కూతురి మీద భరోసా ఉండకపోతే ఇంకెవరి మీద ఉంటుంది? రాయవలసిందేమైనా ఉంటే రాయండి. ఈ ఆస్తి దాయాదుల పాలు కాకుండా ముందు గట్టి బందోబస్తు చేయండి. తర్వాత బాబుకు పెళ్లి చేయండి. తర్వాత నా చెయ్యి మీరు పట్టుకోండి. మీ చెయ్యి అమ్మ పట్టుకుంటుంది. ముగ్గురం ఆశ్రమం కేసి నడుద్దాం. మీరు భగవంతుడి సేవ చేయండి. నేను మీ సేవ చేస్తాను. ఈ శేష జీవితం. రావుగారు ఉదాసీనంగా దిండి మీద వాలిపోయారు. శేష జీవితం మాది కానీ నీది కాదమ్మా. నీ జీవితమంతా ముందరే ఉంది. నీ సేవకు నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు? నాకు మాటిచ్చారు. నాకు సంబంధించినంత వరకు నేను మాటకు కట్టుబడతానమ్మా. కష్టమైనా నష్టమైనా ఓర్చుకుంటాను. కానీ 20 ఏళ్ల నీ జీవితం నా మాటతో ముడిపడినప్పుడు నేను ఒప్పుకోను. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. మీతో నేను తర్కించను బాబుగారు. కానీ మరోసారి ఈ ప్రస్తావన తీసుకురాకండి. నేను చెప్పకుండా పారిపోతాను. ఇంచుమించు ఇటువంటి ప్రస్తావనే వసుంధర ఆకాష్ దగ్గర తెచ్చింది. నిన్ను ఓ ఇంటివాడిగా చూసి ఏ ఆశ్రమంలోనో మా శేష జీవితాల్ని దొర్లిద్దామనుకుంటున్నాం బాబు. ఆకాష్ మ్లానవదనంతో కూర్చున్నాడు నిశ్శబ్దంగా. వసుంధర నిష్ఠూరంగా, ఇంకా ఈ దాపరికాలు నాటకాలు నేను సహించలేను బాబు. సూటిగా మాట్లాడుకుందాం. నీ పెళ్లి జరిపిస్తే కానీ నాకు ఈ బంధనాల నుండి పూర్తి విముక్తి కలిగినట్టు కాదు. పిల్లను వెదకనక్కర్లేదు గదూ? అంటే అన్నాడు. సరోజ గురించే నేను మాట్లాడుతున్నది. ఆకాష్ ఆమె ముఖంలోకి విభ్రమంతో చూశాడు. అమ్మేనా ఇలా మాట్లాడుతుంది అని ఆశ్చర్యపోతున్నావా? ఆ అమ్మ కాదురా ఈ అమ్మ. ఆ అమ్మ ఈ ఇంటి కోడల్ని విలక్షణంగా ఊహించుకుంది. సంగీతాన్ని తప్ప మరొకరిని ఊహలోకే రానిచ్చేది కాదు. ఇప్పుడు ఎవరైనా అభ్యంతరం లేదు. విధవ వధువైనా కన్నె వధువైనా నాకొకటే. ఎవరినో ఒకరిని చేసుకొని నువ్వొక ఇంటివాడివైతే చాలు. ఆమె మాటల్లో నిష్ఠూరం, నిరసన పోటీపడి ప్రతిధ్వనించాయి. ఆకాష్ హృదయాన్ని తూట్లు పొడిచినట్లుగా ఉన్నాయి ఆమె మాటలు. ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటావ్? మాట్లాడు బాబు. అమ్మా! గాయపడిన కంఠంతో పిలిచాడు ఆకాష్. నా ఉనికిని సహించడం నీకంత కంపరంగా, అసహ్యంగా ఉంటే నేను వెళ్ళిపోతానమ్మా. ఇంత కఠినంగా ఎప్పుడు మారిపోయిందమ్మా నీ మనసు? వసుంధర ముఖం తిప్పుకుంది. ఈ మాటలన్నీ అనవసరం బాబు. నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. ఏం చెప్పనమ్మా? ఈ పీడ ఎలా వదిలించుకోవాలా అని చూస్తుంటే ఏం చెప్పను? నీకు నా మీద ఏమైనా ప్రేమ ఉన్నది అంటే ఈ బంధనాల నుండి వీలైనంత త్వరలో విముక్తి కలిగించి పంపు బాబు. నేను కోరుతున్న ఆఖరి కోరిక ఇది. ఈ విధంగా నన్ను త్రుజించాలనుకుంటున్నావు. త్రుజిస్తున్నది నిన్ను కాదు, ఈ సంసారాన్ని, ఈ ఐహిక బంధనాల్ని. ఈ విరక్తి కలగడం నా వల్లే కదా? కాదు బాబు. ఒక బిడ్డకైనా తల్లిని కాలేని నా దురదృష్టం ఈ తాపత్రయాల నుండి, ఈ మమకారాల నుండి విముక్తి కలిగించింది. విరక్తి మీకే కలిగిందా అమ్మా? మీరు వెళ్ళిపోయాక నేనేనా ఇక్కడ పాతుకుపోయి కూర్చునేది? నా దారి వెతుక్కొని నేను వెళ్ళిపోతాను. ఈ పరిసరాలకు, ఈ అవహేళనలకు దూరంగా. సరోజ మాటేమిటి? తన సంగతి ఒకరు ఆలోచించే అవసరం కలిగించదామె. తన బరువును మరొకరి భుజాల మీదకి ఎత్తదు. ఆమె సంగతి నాకు బాగా తెలుసునమ్మా. ఆకాష్కు ఆ రోజు పోస్టులో ఒక బరువైన కవరు వచ్చింది. అందులో ఏవో కాగితాలు, చెక్కు పుస్తకాలు, రాగిణి ఉత్తరం ఉన్నాయి. బాబూ! ఒక్కసారి నీతో అమ్మా అని పిలిపించుకోలేని దురదృష్టవంతురాల్ని. నిన్ను దూరం చేసుకున్నది నీ క్షేమం కోసమే బాబూ. నిన్ను దానం ఇచ్చేశాక ఎన్నోసార్లు నిన్ను చూడాలి అనిపించింది. నువ్వు ఎలా పెరుగుతున్నావో తెలుసుకోవాలి అనిపించేది. కానీ నిన్ను మళ్ళీ చూస్తే, నీ గురించిన సంగతులు వింటే నాలో మమకారం పెరిగి నీ క్షేమానికి ఎక్కడ అడ్డుగా నిలుస్తానో అన్న భయం చేత ఆ కోరికను నాలోనే చంపుకున్నాను. ఎక్కడో ఒక చోట నా బాబు సుఖంగా పెరుగుతూ ఉంటాడు అన్న తృప్తితో జీవించాను. ఆనంద్ నాకు ఆ తృప్తిని దక్కనివ్వలేదు. ఏ తండ్రి కొడుక్కి చేయని ద్రోహం నీకు చేశాడు అతను. నీ పుట్టు పూర్వోత్తరాలు బయటపెట్టి నిన్ను అవమానాల పాలు చేశాడు. ఇక నేనొక పాపిని.
ఆనాటి సంఘటన తలుచుకుంటే నా హృదయం దహించుకుపోతుంది. నువ్వెంత సిగ్గులుతున్నావో, ఎంత కంపించిపోతున్నావో. నా కథ నీకు మళ్ళీ వినిపించాలని లేదు. ఎవరి వల్ల వింటేనేం నా కథ నీకు తెలిసింది. ఇక మళ్ళీ చెప్పదలుచుకోలేదు. కానీ ఒక్క మాట, బ్రతకలేని వాళ్ళంతా ఏం చేస్తారో నాకు తెలియదు. బహుశా ఆత్మహత్య చేసుకుంటారేమో. ఎందుకో నాకు చావాలి అనిపించలేదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య పాతకము అన్నారు. ఆ పాతకం నుండి తప్పించుకోవడం కోసం జీవించాను. జీవించడం కోసం నేనొక పాప కూపంలో అడుగుపెట్టాను. సిగ్గును, అభిమానాన్ని వదిలేశాను. రాక్షసిగా మారిపోయాను. లక్షలు సంపాదించాను. అది పాపపు సంపాదన. అది ఎవరికైనా దానం చేయగలిగితే ఆ పాపం పరిహారం అయిపోతుంది. అది నీ చేతిలో పెడుతున్నాను. ఆ డబ్బును అనాథ సేవకు, మంచి పనులకు ఉపయోగించి నన్ను పాప విముక్తురాల్ని చెయ్యి బాబూ. నువ్వు ఈ ఉత్తరం చదువుకునే సమయానికి నీకు నేను చాలా దూరంలో ఉంటాను. నేనెప్పుడూ నీకు కనిపించను. ఈ ఆశ్రమంలోనైనా కాస్త చోటు సంపాదించుకొని ఈ శేష జీవితాన్ని వెళ్ళదీస్తాను. నా ఆస్తికి సంబంధించిన కాగితాలన్నీ నీకు పంపిస్తున్నాను. నీకు తోచిన విధంగా ఖర్చు పెట్టు. ఎప్పుడో జైలు నుండి విడుదలై ఆనంద్ యువతలికి రావచ్చు. అతడిని దయగా చూడు. అతడు ఇప్పుడు రాక్షసుడిగా మారాడు, కానీ ఒకనాడు ఎంతో మంచివాడు. అతడి జీవితం నిశ్చింతగా వెళ్ళిపోయేలా నీకు తోచిన ఏర్పాటు చెయ్యి. ఉంటాను బాబూ. అమ్మా అనిపించుకోలేని మీ అమ్మ. ఈ పరిసరాలకు దూరంగా, ఈ నిరాదరణకు, ఈ అవహేళనలకు దూరంగా నేనే పారిపోతున్నాను. ఇక్కడ నీకోసం పుణ్యకార్యాలు చేస్తూ ఎవరు కూర్చోబోయారు? ఆకాష్ ఉదాసీనంగా ఆ కాగితాలు విసిరేశాడు ఓ పక్కకు. మండుతున్న మంటల మధ్య చిక్కుపడిపోయినట్టుగా ఉంది అతడి హృదయం. ఎప్పుడో తన జన్మరహస్యం బయటపడకుండా ఉండదు. అది బయటపడితే అమ్మ బ్రతకదు. అందుకే ఏ దుర్ఘటన తన కళ్ళబడకముందే తన జీవితం ఆహుతి చేసుకోవాలి అనుకున్నాడు. జన్మరహస్యం బయటపడింది. కానీ తను తండ్రి అన్నవాడిని చంపి తను చచ్చే అవకాశం లేకుండా పోయింది. తన పుట్టు పూర్వోత్తరాలు కోర్టులో చెప్పేసి అతడు పోయి జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు బ్రతుకు దుర్భరమే అయినా చచ్చిపోలేడు. ఇప్పుడు చచ్చిపోవడం పిరికితనంగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి పారిపోతే తప్ప బ్రతకలేడు. ఆకాష్ కణతలు నొక్కుకుంటూ ట్యాబ్లెట్, టీ తెమ్మని కిందకి కబురు పంపాడు. 10 నిమిషాల తర్వాత టీ కప్పుతో, తలనొప్పి మాత్రతో వచ్చింది సరోజ. అతడి ముఖం చూస్తూనే ఒంట్లో బాగాలేదా అని అడిగింది గాబరాగా. ఒంట్లో బాగానే ఉంది, మనసులోనే బాగలేదు. సరోజ దృష్టి స్టాండ్ మీద చిత్రింపబడిన చిత్రం మీద పడింది. ఏదో అడవి, గుట్టలు వరస, సూర్యుడు అస్తమించగా ఎర్రటి ఎరుపు కాంతి అల్లుకుపోయింది. చిన్న కాలిబాట మీద వెనక్కి చేతులు కట్టుకొని బాటసారి ఒకడు నడిచిపోతూ ఉన్నాడు. ఆ చిత్రం చూస్తుంటే మనిషిని ఏదో ఒంటరితనం ఆవరించుకుంటున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. ఆ ఏకాంతానికి, నిశ్శబ్దానికి గుండెలు బరువెక్కుతున్నాయి. బాబూ విచలితంగా పిలిచింది సరోజ. ఇంత నిస్పృహ ఎందుకు? తప్పు చేసిన వాడిలా మీలో మీరే ఎందుకు కుమిలిపోతూ ఉన్నారు? ఈ ఒంటరితనాన్ని ఎందుకు కోరి తెచ్చుకుంటున్నారు? ఒంటరివాడిని కాక నాకెవరున్నారు సరోజా? శుష్కంగా నవ్వాడు ఆకాష్. ఇది వరకు ఉన్నవాళ్ళంతా ఇప్పుడు ఉన్నారు మీకు. ఎవ్వరూ లేరు. అమ్మ అన్న మనిషిలోనే నా పట్ల నిరాదరణ చోటు చేసుకుంది. నేనొక వేశ్య కొడుకుని అన్న సంగతి ఆవిడ మర్చిపోలేకపోతుంది. ఇక ప్రపంచం నన్ను ఎలా చూస్తుందో నువ్వే ఊహించు. మీ తల్లి వేశ్య అయితే, మీ తండ్రి దొంగ అయితే మీ తప్పేమీ లేదు బాబూ. వాళ్ళ పాపాలతో మీకేం సంబంధం లేదు. అదొక కథలా చెప్పుకుంటారే కానీ మీకున్న గౌరవం ఎక్కడా పోదు. పో ఆకాష్ బాధగా. మరి అమ్మ అలా ఎందుకు మారిపోయింది అన్నాడు. ఆవిడ మారిపోలేదు. ఆవిడింకా ఆ షాక్ నుండి కోలుకోలేదు. మీరంటే ఉన్న ప్రేమ అంత హఠాత్తుగా ఎలా పోతుంది బాబూ? మీకేదైనా అయితే ఇప్పుడు మాత్రం ఆమె సహించగలదా? మీరు ఎవరికో పుట్టినవారని వీధిలోకి పొమ్మనడం లేదు కదా? వాళ్ళు పొమ్మనక ముందే నేనే వెళ్ళిపోతున్నాను. ఆకాష్ ముఖం అభిమానంతో ఎర్రబడగా అన్నాడు. వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి? నాలాంటి వాళ్లకు ఎక్కడికి అని ఏమిటుంటుంది? కాళ్ళు ఎటు నడిస్తే అటు. ఆ వృద్ధులను అలా వదిలిపెట్టేసి మీ దారిని మీరు వెళ్ళిపోతారన్నమాట. సరోజ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అంది.
ఇన్నాళ్ల బంధం ఇంత హఠాత్తుగా మిథ్య అయిపోయిందా మీకు? ఆ బంధం మిథ్య అని అమ్మే అనుకుంటుంది. ఆ మాట బాబుగారు అనుకోవడం లేదుగా? ఈ ప్రపంచంలో మనిషికి తల్లి తర్వాతే అందరూ సరోజ. అమ్మే పరాయిదిగా ప్రవర్తించడం ఏ కొడుకు సహిస్తాడు? ఆకాష్ బాధతో ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అందుకే అమ్మలో మార్పు వచ్చే వరకైనా నేను దూరంగా వెళ్ళిపోక తప్పదు. అందుకని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతారన్నమాట. అందరినీ అన్న పదంలో ఏదో శ్లేష వినిపించింది ఆకాష్కి. అతడి ముఖంలో ఏదో ఆశ, ఉద్వేగం చోటు చేసుకోగా, నాతో వస్తావా సరోజా? నువ్వు నాతో ఉంటే ఈ ప్రపంచంలో నేను ఒంటరివాడిని ఎప్పుడూ కాను అన్నాడు. ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదామంటారా బాబు? సరోజ స్నిగ్ధంగా నవ్విన నవ్వు అతడి గుండెల్లోకి దూసుకుపోగా వివసుడైపోయాడు. చప్పున లేచి సరోజ చెయ్యి అందుకున్నాడు. ఒక విధమైన ఆవేశంతో తన వైపు తిప్పుకున్నాడు ఆమెను. కలిసి బ్రతుకుదాం, బ్రతకలేకపోతే కలిసి చద్దాం. అంతేకాని నువ్వు రాగిణి కానక్కర్లేదు. సరోజ నేనామెను దృష్టిలో పెట్టుకుని అనలేదా మాట? సరోజ తడబడిపోయింది. నువ్వు ఏ దృష్టితో అన్నా నేను నిన్ను అన్యాయం చేయను. వస్తావా నాతో? నా చేతిలో నీ చెయ్యి ఇలా ఉంటే చాలు. నేనెంత దూరమైనా ప్రయాణించగలను. సరోజ మాట్లాడలేదు. నమ్మలేవా నన్ను? అతడు ఆవేశంతో ఆమె భుజాలు కదిపాడు. వివసి అయి సరోజ అతడి గుండెల మీద వాలిపోయింది. మిమ్మల్ని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను బాబూ? స్వర్గపు టంచులు తాకినట్టుగా పరవశం చెందాడు ఆకాష్. తన చేతుల్ని మరింత బలంగా బిగించాడు ఆమె చుట్టూ. దేవత అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా. తమ పరిచయ మొదటి ఘట్టం గుర్తుకు రాగా సరోజ మనోహరంగా నవ్వింది. అతడి వక్షం మీద చెయ్యి ఆంచి వెనక్కి నిలబెట్టి, ఏ పిచ్చిబాబు, మళ్ళీ ఆడతావా నాటకం? అంది కోపం అభినయిస్తూ. ఆకాష్ మనసారా నవ్వేస్తూ, నా నాటకం 2 లాభాల్ని తెచ్చిపెట్టింది తెలుసా? అన్నాడు. ఏమిటవి? 1, హంతకుల్ని పట్టుకొని పోలీసులకి అప్పగించి దోషులకు శిక్ష పడేలా చేశాను. 2, లోకమంతా ఈర్ష్యపడేలా చక్కని అమ్మాయిని సంపాదించాను. కానీ మీ నాటకం నాకెంత నష్టం తెచ్చిపెట్టిందో తెలుసా? ఏమిటది? ఆకాష్ గొంతులో కొంటెతనం తొంగి చూసింది. పుట్టింట్లో నాకు చోటు లేకుండా చేసింది. నలుగురిలో నన్ను ఆకాష్ చప్పున ఆమె పెదవుల మీద వేలుంచాడు. ఆ నష్టం నేను తీరుస్తాను సరోజ. నువ్వెంత విలువైన దానివో నేను ఈ ప్రపంచానికి చాటుతాను. లోకం నీకు పులిమిన కళంకాన్ని నేను కడిగివేస్తాను. బాబుగారు ఇవాళ ఉదయం పోయారు. ఊరి నుండి మనిషి రంగనాథ్ గారి చావు కబురు మోసుకొని వచ్చాడు. పిడుగుపడ్డట్టుగా నిశ్చేష్టులయ్యారు రావుగారు. వసుంధరాకి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆ మనిషి చెప్పిన వివరాలివి. నిన్న సంగీతకు పువ్వులు పళ్ళు పెట్టి నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి పెళ్లివారొచ్చారు. మొదట పెళ్లికి అంగీకరించిన సంగీత ఆ రోజు గదిలో తలుపులు బిడాయించుకుని కూర్చొని తను ఈ పెళ్లి చేసుకోను అని మొండికేసింది. తండ్రి బతిమాలినా కోప్పడ్డా లాభం లేకుండా పోయింది. పెళ్లివాళ్ల ముందు తల తీసేసినట్టుగా బాధపడ్డాడు రంగనాథ్. పెళ్లివాళ్లు మౌనంగా నిష్క్రమించారు. పొద్దున టీ తీసుకుంటూ సోఫాలోనే ఒరిగిపోయాడు రంగనాథ్ గారు. లేపి సరిగ్గా పడుకోబెట్టేసరికి ఆయన శరీరం నిర్జీవమైపోయింది. ఉన్న పళంగా వసుంధర వెళ్ళి కారులో కూర్చుంది. సరోజ ఆకాష్ గదిలోకి గబగబా వచ్చింది. మీరు వెళ్ళరా బాబు? నేనా? ఏం సంబంధమని? ఎవరినని వెళ్తాను? ఇలాంటి సమయంలోనా మీరు అభిమానం పెట్టుకుని కూర్చునేది? సంగీత ఒంటరిదై ఏడుస్తూ ఉంటుంది. రాహుల్ గారు కూడా దగ్గర లేడు. ఈ సమయంలో మీరు ఓదార్చకపోతే? ఓదార్చడానికి వాళ్ళ మేనత్తుంది. నా అవసరం వాళ్ళకి లేదులే సరోజా. ఇదేం మాట ఆకాష్ గారు? వాళ్ళిప్పుడు నా ముఖం చూడటానికి అసహ్యపడుతున్నారు. అదంతా మీ భ్రమ. ఏదో జరిగిందని ఇవాళ హఠాత్తుగా మీరు పరాయివారైపోరు. మీ మధ్య అనుబంధం అంత సులభంగా మాసిపోదు. నేను వెళ్ళలేను సరోజా. మీరు వెళ్ళకపోతే నేను వెళ్తాను. నువ్వా? నువ్వెందుకు? అయ్యో, వాళ్ళెంత దుఃఖంతో ఉంటారు. నాలాంటి దాని అవసరం ఎంతైనా ఉంటుంది. బాబుగారి ఆరోగ్యం అంత బాగుండలేదు. ఆయన్ని ఓ కంట కనిపెట్టడం చాలా అవసరం. నాకిష్టం లేదు. అక్కడ వాళ్ళు నిన్ను అవమానిస్తారు. పర్వాలేదు, ఈ జన్మ ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. ఈ మాత్రానికి ఏమీ అయిపోను. కర్మ ముగిశాక రావు దంపతులు మాత్రం తిరిగి వచ్చారు. సరోజ రాలేదా? ఆకాష్ తల్లిని అడిగాడు. కొద్ది రోజులు ఉండి వస్తానంది. ఎందుకు?
తండ్రి పోయిన దుఃఖంలో ఉన్నారు ఆ పిల్లలు. వాళ్ళకి తోడుగా ఎవరో ఒకరు లేకపోతే ఎలాగా అని తనకంటే కావలసిన వాళ్ళు ఎంతోమంది ఉండగా తనెందుకు ఉండిపోవడం? ఈమె వాళ్ళకేం కావాలి? ఆకాష్ తన విసుగును, చిరాకును దాచుకోలేకపోయాడు. సరోజ రాకపోతే ఎంత కష్టముండేదో చెప్పలేను కానీ, ఆమె రావడం చాలా మంచిదైంది బాబూ. అన్ని పనులు ఆమె అయి తిరిగింది. చన్నీళ్ళ స్నానంతో నాకు జలుబు, జ్వరం పట్టుకొని పక్క వదల్లేదు. గంట గంటకు వచ్చి నన్ను చూసుకోవడం, వేళకు అన్నా చెల్లెళ్ళను బలవంతం పెట్టి అన్నాలు తినిపించడం, బ్రాహ్మలకు ఏ లోటు జరగకుండా అన్నీ గుర్తుచేసి వాళ్ళకివ్వాల్సినవన్నీ ఇప్పించడం. ఎన్నేమిటి అందరి నాలుకల మీద సరోజా పేరే ఆడింది. సరోజ మీద నాకిప్పుడు కోపం లేదు బాబూ. చాలా మంచి పిల్ల ప్రసన్న వదనంతో చెప్పింది వసుంధర. దేనికైనా సమయం రావాలి కదా. వారం రోజులు గడిచిపోయాయి. సరోజ రాక కోసం క్షణమొక యుగంలా ఎదురుచూస్తూ ఉన్నాడు ఆకాష్. సరోజ రాలేదు సరికదా, అక్కడ ఆవిడ ఏం రాచకార్యాలు చేస్తుందో తెలియరాలేదు. సరోజ అక్కడికి వెళ్ళడమే ఇష్టం లేదు ఆకాష్కు. వెళ్ళి ఇన్ని రోజులు ఉండిపోవడం అసలు ఇష్టం లేదు. సరోజ తనది అనుకున్నాక ఆకాష్కు ఈ ప్రపంచాన్ని జయించినంత ధైర్యం, గర్వం నిండిపోయాయి హృదయంలో. ఆమె తోడుంటే చాలు, ఎటువంటి కష్టాలు వచ్చినా ఎదుర్కోగలను అన్న ధీమా కలిగింది ఆకాష్కు. ఆమె వియోగం భరించలేనట్టుగా అనిపించసాగింది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.